రేవంత్ ప్రభుత్వం భవిష్యత్తు తరాల గురించి ఏమాత్రం ఆలోచించేది కాదని, నిర్దాక్షిణ్యంగా వ్యవహరించే రియల్ ఎస్టేట్ ఏజెన్సీ మాత్రమేనని కేటీఆర్ మండిపడ్డారు. ఈ విషయం తాను ఎన్నోసార్లు చెప్పానని మళ్లీ చెబుతున్నానని అన్నారు. నియోపోలిస్ లేఅవుట్లో పార్కులు, మల్టీలెవెల్ పార్కింగ్ లాట్లు, షాపింగ్ కాంప్లెక్స్, కన్వెన్షన్ సెంటర్ కోసం కేటాయించిన భూమిని ఎందుకు అమ్ముతున్నారో ప్రభుత్వంలో ఎవరు సమాధానం చెప్తారని కేటీఆర్ నిలదీశారు. మౌలిక సదుపాయాల కోసం కేటాయించిన స్థలాల వేలాని రేవంత్ రెడ్డి వెంటనే ఆపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి మళ్లీ బహిర్గతమైందని పేర్కొన్నారు. ప్రజా మౌలిక సదుపాయాల కోసం కేటాయించిన భూమిని మీ ప్రభుత్వం చిల్లర ఖర్చుల కోసం అమ్ముకోవాలని చూడడం దుర్మార్గమన్నారు. మీ ప్రభుత్వ తాత్కాలిక అవసరాల కోసం ఈ నగర భవిష్యత్తును వేలం వేయలేరని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఉద్దేశించి కేటీఆర్ స్పష్టం చేశారు.